మీకు ఎక్కడున్నా సిటీ లోకల్నే అటు సైడ్ రాలేము. సిటీ లోకల్ మీకు ఎక్కడున్నా మీ అందుబాటులో మీకు ఎవరికైనా కావాలి నేర్పియాలి, ఒక 30 నుండి 40 మంది ఉన్నారు అని అనుకుంటే కనుక మీరు చెప్తే మేము వచ్చి నేర్పిస్తాం. జస్ట్ 1 month అండి చాలు. మీరు యాజ్ ఎ బోటిక్ ఓపెన్ చేసుకొని స్టిచ్ చేయొచ్చు. ఆ విధంగా నేను ట్రైనింగ్ ఇస్తాను. నాతో నా టీచర్ నేను సెలెక్ట్ చేసిన టీచర్స్ కూడా వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. ఇది నా సంస్థతో అర్జున్ గారు నాకు పరిచయం అయినారు. అలాగే మనం కంటిన్యూ అవుతుంది. మీరు ఇంతమంది నాకు కలుస్తున్నాము. దాంట్లో మా నాన్నగారు కూడా నాకు కలిశారు. ఈ సంస్థ ద్వారానే నాకు పరిచయం అయినారు. దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సంస్థ ద్వారా చాలా నేర్చుకోవడానికి నాకు అవకాశం వస్తుంది. ఇంతమంది ప్రేమ దొరుకుతుంది నాకు. చాలా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు అర్జున్, తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ జాయింట్ కమిటీ చైర్మన్. సో ఈరోజు మా సమావేశం యొక్క ముఖ్య కారణం జేఏసీకి సంబంధించి అంటే కులాలకి మతాలకి అతీతంగా రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల సంఘాలను కలుపుకొని జేఏసీ స్థాపన జరిగింది. ఆ జేఏసీకి సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవం అనే కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ దైవజ్ఞ శర్మ గారు, అలాగే అడిషనల్ డీసీపీ శ్రీ రామ్నాథ్ తేజ గారు అండ్ అడిషనల్ డీసీపీ శ్రీ కోటేశ్వరరావు గారు విషయం జరిగింది. వాళ్ళు బ్లెస్సింగ్ చేయడం జరిగింది. అలాగే అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ అయిన శ్రీధర్ రెడ్డి గారు అండ్ కౌకేశ్వరి గారు కార్యక్రమానికి వచ్చి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ ముఖ్య కారణం ఏమనగా సంఘాల పరంగా అందరం కలిసిమెలిసి పెళ్లి సంబంధాలు త్వరగా చేయాలనే ఆలోచనతో ఆయన ఐక్యత పాటిస్తూ సంఘాల మధ్య ఐక్యత పాటిస్తూ ముందుకు వెళ్ళాలని ఆలోచనతో జేఏసీ ఫామ్ చేయడం జరిగింది. అలాగే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అది ప్రభుత్వ దృష్టికి జేఏసీ ద్వారా సంఘాల కలిగి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ జేఏసీ స్థాపన జరిగింది. తప్పకుండా జేఏసీ ద్వారా తప్పు చేసే వాళ్ళ మీద మేము చట్టపరమైన చర్యలు డిపార్ట్మెంట్ ద్వారా మేము తీసుకుంటాము. ప్రతి దాంట్లో మంచి చెడు ఉన్నట్టు రాజకీయ వ్యవస్థ కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ మధ్యవర్తులు ఉన్నారు. దయచేసి కస్టమర్స్కి మేము సలహా ఇస్తున్నాం. జేఏసీ ద్వారా మీరు మధ్యవర్తికి ప్రోత్సహించినప్పుడు ఇప్పుడు చూడండి, సంఘం ఐడి కార్డు చూడండి, అలాగే తెలంగాణ జేఏసీ కార్డు ఉందా లేదా చూడండి. తప్పకుండా మేమందరం మాటిస్తున్నాం. మా మధ్యవర్తులు ఎవరిని మోసం చేయరు, పద్ధతిగా సిస్టమేటిక్గా పెళ్లి సంబంధాలు చేస్తారు, సమయానికి మీకు అందుబాటులో ఉంటారు. అందరూ నైతిక విలువలు పాటించే మధ్యవర్తులే తెలంగాణ జేఏసీలో ఉంటారు. సో ఆ విధంగా మంచి ఉద్దేశంతో జేఏసీ పెట్టాం. మీ అందరూ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై హింద్.